అర్జున్, తిన్నానా? అర్జున్, ఏమైంది? తిన్నానా? అర్జున్, 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 ఆగు అర్జున్. అన్నీ ఏంటి అర్జున్ బాబు అలా వెళ్ళిపోయాడు? వెళ్ళిపోడా? ఈ కావేరి చేత్తో ఏం పెట్టినా ముందే తిననని చెప్పాడు కదా. మీరేమో కావేరి ఉన్నప్పుడే తనని పిలిచారు. నా కోసం ప్రాణం ఇచ్చే కావేరి ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను. తను తప్పు చేయడం నా కళ్ళతో చూశాను కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కావేరిని చూసినప్పుడల్లా నాకు ఆ విషయాలే గుర్తుకొస్తున్నాడు. మర్చిపోలేకపోతున్నాను. అర్జున్ బాబు, వెళ్ళిపో. అలా అనకండి అర్జున్ బాబు, నన్ను మాట్లాడనియండి. తర్వాత కూడా నచ్చకపోతే మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను. అవును అర్జున్ బాబు, నేను తప్పు చేశాను. అది మీరు అనుకుంటున్న తప్పు కాదు. నా బతికే కష్టాల్లో ఉంటే ఇంకొక మనిషిని రక్షించాలని గెస్ట్ హౌస్ కి వెళ్ళాను చూడండి, అది నా తప్పే. మీరు అనుమానిస్తున్నారని తెలిసినా మీ ప్రాణాలు కాపాడాలని భిక్షాటనకు వెళ్ళాను చూడండి, అది ఇంకా పెద్ద తప్పు. ఇంత పెద్ద నింద పడ్డాక ఏ ఆడదైనా ఏం చేస్తుంది? అయితే ఆత్మహత్య చేసుకుంటుంది, లేదా భర్తకి దూరంగా వెళ్ళిపోతుంది. నేను రెండూ చేయలేను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే మీరు నా మీద వేసిన నింద నిజమవుతుంది. అలాగనే మీకు దూరంగా వెళ్ళలేను. ఎందుకంటే మిమ్మల్ని గుండెల నిండా ప్రేమించాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు. ఒక్క క్షణం ఆలోచించండి అర్జున్ బాబు. మీరింత బాధ పెడుతున్నా మీరే కావాలని వస్తున్నాను. ఎందుకో తెలుసా? మీరంటే అంత ప్రేమ నాకు.
బాధ పెడుతున్నానా? కొట్టానా? వైలెన్స్ చేస్తున్నానా? కొడితేనే వైలెన్స్ అర్జున్ బాబు. మీరన్న మాటలకు ఎన్నిసార్లు మానసికంగా చచ్చిపోయానో తెలుసా? నేనే తప్పు చేయలేదు అని చెప్పి 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 నా మనసు శరీరం రెండు అలసిపోయాయి.